లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడి భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన, కమల్ హాసన్, దిశా పటాని వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 600 కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఎప్పుడెప్పుడా అని రిలీజ్ అవుతుందా అని ఆతృతంగా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. భారతీయ పురాణాల ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్, వీడియోస్ మూవీపై మరింత క్యూరియాసిటీని కలిగించాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసింది చిత్రం యూనిట్. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే సరికొత్తగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో భైరవ పాత్రలో నటిస్తున్న ప్రభాస్ జీవితంలో అతి ముఖ్యమైన బుజ్జిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ లైఫ్ లో స్పెషల్ పర్సన్ అంటూ బుజ్జి కారును రివీల్ చేయకుండానే ఒక్కసారిగా అభిమానులను అలర్ట్ చేశారు. ఇక డార్లింగ్ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి అంటూ బుజ్జి కారును పరిచయం చేయడంతో కల్కి ప్రమోషన్ పై మరింత ఆసక్తి కలిగించారు. ఇక ఇప్పుడు కల్కి సినిమా కోసం ప్రభాస్ నుంచి కమల్, అమితాబ్ వరకు ఒక్కొక్క రెమ్యునేషన్ వివరాలు ఫిలిం వర్గాలు చెక్కలు కొడుతున్నాయి. రెమ్యునేషన్ వివరాలు. తాజా సమాచారం, కల్కి మూవీ కోసం ప్రభాస్ 100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారంట. ఇందులో విష్ణుమూర్తి 10వ అవతారం కల్కి స్ఫూర్తితో ప్రభాస్ పోషించిన భైరవ పాత్రను సృష్టించినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం లోకనాయకుడు కమల్ హాసన్ ఏకంగా 50 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారంట. ఇందులో కేవలం అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇక దీపిక పదుకోన 10 కోట్లు, అశ్వత్థామ పాత్ర కోసం అమితాబ్ 10 కోట్లు పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో భారీ సెట్స్, విఎఫ్ఎక్స్ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తంగా కల్కి చిత్రానికి 600 కోట్ల బడ్జెట్ వెచ్చించారు.